Hello everyone, welcome to Sri Math World. Hero's topic conditional probability and multiplication theorem. Conditional probability. The probability of occurrence of event B given that the event A has already occurred. అంటే శాంపిల్ స్పేస్లో ఏవైనా 2 ఈవెంట్స్ తీసుకుంటే ఏ అండ్ బి అనే 2 ఈవెంట్స్ని తీసుకున్నాం శాంపిల్ స్పేస్లో. ఈవెంట్ ఏ అనేది ద ఈవెంట్ ఏ హ్యాస్ ఆల్రెడీ అక్కర్డ్, అంటే ఈవెంట్ ఏ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఈ ఈవెంట్. నెక్స్ట్ ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబబిలిటీ ఈ బి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని ఏ కండిషన్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏ ఈవెంట్ ఏదైతే కంప్లీట్ అయిందో దీని యొక్క కండిషన్లో, అంటే శాంపిల్ స్పేస్ అనేది రెడ్యూస్ చేయబడింది ఈవెంట్ ఏకి అని చెప్పనని అర్థం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 2 కాయిన్స్ని టాస్ చేసామనుకుందాం. టోటల్ శాంపిల్ స్పేసెస్ అంటే టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయి? హెడ్ అండ్ హెడ్, హెడ్ అండ్ టెయిల్, టెయిల్ అండ్ హెడ్, టెయిల్ అండ్ టెయిల్ అని చెప్పని పాసిబిలిటీస్ వస్తాయి. దీనిలో ఈవెంట్ ఏ అనేది ఏం తీసుకున్నాం అంటే గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్. గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అనేది ఈవెంట్ ఏ అని తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏకి పాసిబుల్ అయ్యేటువంటి ఈవెంట్స్ ఏమవుతాయి? హెడ్ అండ్ హెడ్ రావచ్చు, నెక్స్ట్ హెడ్ అండ్ టెయిల్, టెయిల్ అండ్ హెడ్. ఇవి మొత్తం ఏ జరగడానికి కావాల్సిన పాసిబుల్ ఈవెంట్స్ అవుతాయి. ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్స్లో మనని ఫైండ్ అవుట్ చేయమన్న ప్రాబబిలిటీ ఏంటి? బి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అసలు ఈ ఏలో బి ఈవెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ బి ఎక్కడుంది? ఈ ఓన్లీ ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో మాత్రమే బికి సంబంధించిన ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. సో మనం దీనికి ఇట్ ఈస్ డినోటెడ్ బై బి బై ఏ అని రాస్తాం. బట్ చదవాల్సింది ఏంటంటే పి ఆఫ్ బి గివెన్ ఏ అని. బి అనేది ఏంటి? టు ఫైండ్ అవుట్ చేయాల్సినది బి యొక్క ప్రాబబిలిటీ. ఆల్రెడీ ఈవెంట్ ఏదైతే ఇచ్చారో అది కంప్లీట్ అయినది ఏంటి అంటే ఈ డినామినేటర్లో ఉన్నది. డినామినేటర్ ఈవెంట్ ఏమవుతుంది? ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈవెంట్, ఆల్రెడీ అక్కర్డ్ ఈవెంట్ అనమాట. సో ఈ కండిషన్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబబిలిటీ బి ఈవెంట్ గెట్టింగ్ 2 హెడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పనంటే ఏ కండిషన్లో ఫైండ్ అవుట్ చేయాలి? ఏ అనే ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ అయిన ఈవెంట్ కండిషన్లో మనం బి యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంటర్సెక్షన్ పార్ట్. దీన్ని ఫార్ములా ఎలా రాయాలి అంటే పి ఆఫ్ బి గివెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై, అంటే బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి? టోటల్గా ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో మాత్రమే ఉన్నాయి. అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై టోటల్ శాంపిల్ స్పేస్ రెడ్యూస్ చేయబడింది ఎక్కడికి? ఈ కండిషన్లో ఏదైతే ఏ అనే ఈవెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది అని చెప్పామో ఈ కండిషన్స్లోనే బి యొక్క ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం కనుక శాంపిల్ స్పేస్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడికి రెడ్యూస్ చేయబడ్డాయి అని. అంటే రిమైనింగ్ మొత్తం మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కండిషన్ ఈ కండిషన్లోనే బి యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు కనుక ఎన్ ఆఫ్ ఏ ఏదైతే ఉంటుందో ఆ ఈవెంట్స్ పాసిబుల్ ఈవెంట్స్ అదే మనకి ఇప్పుడు శాంపుల్ స్పేస్ అవుతుంది. ఈ కండిషన్లో జరుగుతుంది కనుక కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. కండిషనల్ ప్రాబిలిటీ ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి. If 5 dice is thrown, find the probability that either of dice shows 2 if the sum is 6. డైస్ 2 డైస్ని రోల్ చేశారు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబబిలిటీ ఏంటి? మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబబిలిటీ డైస్ మీద ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, అది కనిపించే నెంబర్ ఏదర్ ఆర్ డైస్, ఏదో ఒక డై మీద కంపల్సరీ 2 అనే నెంబర్ కనిపించాలి అని చెప్పనుంది. దానికన్నా ముందు ఆల్రెడీ కంప్లీట్ అయిన కండిషన్ ఏంటి? వాటి మీద పడిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే ఆ సమ్ 6 అవ్వాలి అనే కండిషన్ ఆల్రెడీ జరిగింది. సో ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ కంప్లీటెడ్ ఈవెంట్ దాన్ని తీసుకుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 6. ఆ డైస్ మీద నెంబర్ ఏవైతే వస్తాయో వాటిని యాడ్ చేస్తే వచ్చేది 6 అవ్వాలి అనే పాసిబిలిటీని తీసుకుందాం. అవి ఏమున్నాయో ఒకసారి రాద్దాం చూడండి. ఎన్ ఆఫ్ ఈ అంటే ఆ పాసిబిలిటీస్ మొత్తం రాస్తే డైస్ మీద ఫస్ట్ డై మీద 1 పడితే సెకండ్ డై మీద 6, ఆ 2 యాడ్ చేస్తే టోటల్ సమ్ వచ్చేసి 6 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ డైస్ మీద 4 అయితే సెకండ్ డై మీద ఫస్ట్ డై మీద 2, సెకండ్ డై మీద 4. నెక్స్ట్ ఫస్ట్ డై మీద 3 అయితే సెకండ్ డై 3. నెక్స్ట్ ఫస్ట్ డై మీద 4 అయితే సెకండ్ డై మీద 2.
4+2. నెక్స్ట్ ఫస్ట్ డై మీద 1 పడితే సెకండ్ డై మీద వచ్చేసి 1 పడుతుంది. ఇవి మొత్తం పాసిబిలిటీస్ మొత్తం రాసాం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 3 to n of a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 5 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? డైస్ మీద ఖచ్చితంగా నెంబర్ 2 అనేది రావటం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో n of b ఈజ్ ఈక్వల్స్ టు దానికి వచ్చే పాసిబిలిటీస్ అయితే ఫస్ట్ డై మీద 2 ఉంటే సెకండ్ డైస్ మీద 4, నెక్స్ట్ ఫస్ట్ డైస్ మీద 4 అంటే సెకండ్ డైస్ మీద 2. ఈ రెండు పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి కనుక n of b ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2 వస్తుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ కన్సిడర్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ రెండిట్లో పాసిబిలిటీస్ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి చూస్తే 2+4 4+2 ఈ రెండు మాత్రమే ఉన్నాయి కనుక పాసిబిలిటీస్ వచ్చేసి 2. n of a ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? ఇది ప్రాబబిలిటీ ఆఫ్ కంప్లీట్ అయిన ఈవెంట్ బి గివెన్ ఏ. ఫైండ్ అవుట్ చేయాల్సింది బి. ఆ డైస్ మీద 2 అనేది కనిపించడాన్ని మనం బి అనే ఈవెంట్గా తీసుకున్నాం. ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈవెంట్ని ఏగా తీసుకున్నాం. బి గివెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ. ఎప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈవెంట్ మొత్తం డినామినేటర్కే వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 2 బై ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ ఎంత? పాసిబిలిటీస్ 5. సో 2/5. నెక్స్ట్ మల్టిప్లికేషన్ థీరం. Multiplication theorem. Let AB be any two events of a random experiment in a sample space S such that P of A not equal to 0, P of B not equal to 0. Then P of A intersection B is equals to P of A into P of B given A, or P of B into P of A given B. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఏబీలు అనేవి శాంపుల్ స్పేస్లో 2 ఈవెంట్స్గా తీసుకున్నాం కనుక వాటికి వచ్చే శాంపుల్ పాయింట్స్ని చూస్తే let n of A, n of B, n of A intersection B, n of S be the sample points. Be the sample points of A, B, A intersection B, S and S respectively. Then P of A is equals to అంటే ఏ ఈవెంట్కి వచ్చే ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటే n of A by n of S ఇది ఫార్ములా. నెక్స్ట్ అలాగే P of B is equals to ఫార్ములా n of B నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ in B by number of total sample points. Next P of A intersection B is equals to P of A intersection B is equals to n of A intersection B by n of S. Next P of B given A is equals to ఇది conditional probability definition n of A intersection B by ఏది ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈవెంట్, ఇక్కడ ఏ అనే ఈవెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది n of S. నెక్స్ట్ అలాగే P of A given B is equals to n of A intersection B by n of B. నెక్స్ట్ ఇప్పుడు కన్సిడర్ చేయాల్సింది P of A intersection Bని కన్సిడర్ చేద్దాం. P of A intersection B అంటే n of A intersection B by n of S. దీనికి n of Aని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. n of A అనే ఈవెంట్ ఏదైతే శాంపిల్ పాయింట్ ఉందో ఆ శాంపిల్ పాయింట్ ఈ శాంపిల్ స్పేస్లోనే ఉన్నాయి కనుక దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. n of S ఇంటూ n of A ఇంటర్సెక్షన్ B by n of A. మల్టిప్లై చేసాం, n of Aని డివైడ్ చేసాం, క్యాన్సిల్ అవుతుంది, వాల్యూ ఏం చేంజ్ కాదు. సో n of A by n of S అంటే మనకి దేనికి ప్రాబబిలిటీ? ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ. నెక్స్ట్ n of A ఇంటర్సెక్షన్ B by n of A అంటే P of B given A అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B given A అనే ఈవెంట్కి మనకి ఇది ప్రాబబిలిటీ అవుతుంది కనుక P of B given A యొక్క ప్రాబబిలిటీ ఇది. నెక్స్ట్ అట్లాగే P of A ఇంటర్సెక్షన్ Bని తీసుకుందాం. ఇక్కడ మనం మల్టిప్లై చేసి డివైడ్ చేసింది n of Aని. ఈ ఈవెంట్ దీని యొక్క ప్రాబబిలిటీ చూడండి n of A by n of S.
దీనికి ఎన్ ఆఫ్ బిని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బిని మల్టిప్లై చేసాం, డివైడ్ చేసాం, వాల్యూ ఏం చేంజ్ కాదు. ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఇది ఏ శాంపిల్ ఈవెంట్కి సంబంధించింది, బి అనే ఈవెంట్కి సంబంధించిన ప్రాబబిలిటీ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఇది ప్రాబబిలిటీ ఆఫ్ బి అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి అంటే ఇది ఒక కండిషనల్ ప్రాబబిలిటీ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈవెంట్. ఈ కండిషన్లో ఏ అనేది జరుగుతుంది అంటే ఏ గివెన్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బికి ఫార్ములా ఇది. సో ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి. సో ఈ రెండు కండిషన్స్ చూడండి, 1 and 2 మల్టిప్లికేషన్ థీరం ప్రూవ్ అవుతుంది. ఇది ఐపీఈలో 4 మార్క్స్కి ఇచ్చే ఇంపార్టెంట్ థీరం. ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ like and subscribe. Thank you for watching.